హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము అయితే వరి వేస్తున్నాము. ఈ వరి వేయడానికి అయితే విత్తనాల వడ్లు అయితే తెచ్చాము. ఇవైతే మొలక రావడానికి ముందు రోజు అయితే నెలలో అయితే నానేస్తాం కదా, మేమైతే అది చేస్తున్నాము. చూసేయండి, ఇవి వచ్చేసి శ్రీ శివనందిని ట్రేడర్స్ వాళ్ళవి జేజేలు అంటారు వీటిని. 30 కేజీలు అయితే 3 బస్తాలు అయితే తెచ్చాము. వీటిని రమ్ములో పోసి నెలలో నానబెట్టి మొలకొచ్చేలాగా వడైతే కడతామన్నమాట. ఫుల్ వీడియో చూసేయండి. ముందు రమ్ము అయితే ఒకటి తీసుకున్నాము. ఆ రమ్ము నిండా అయితే నీళ్ళు అయితే పెడుతున్నాము. ఇలాగ మోటార్ వేసి ఇలా రమ్ము సగం నీళ్ళు పెట్టిన తర్వాత అయితే విత్తనాల వడ్లు అయితే పోస్తాము. చూసేయండి. మధ్యలో అయితే కొంచెం సాఫ్ అయితే పోస్తున్నాము. ఇది 1/2 కేజీ ప్యాకెట్, 1/2 కేజీలు అయితే సగం పోస్తున్నాము. ఇలా పోసి 2 మిక్స్ అయితే చేస్తున్నాము. చేసిన తర్వాత అయితే వడ్లు పోస్తాము. ఇలా నీళ్ళల్లో సాఫ్ మిక్స్ అయిన తర్వాత బాగా కలిసిన తర్వాత సగం నీళ్ళు అయితే వచ్చినాయి. వచ్చిన తర్వాత అయితే మేము విత్తనాల వడ్లను అయితే ఈ రమ్ములో వేసి ఈ నెలల్లో పోసేస్తున్నాము. రమ్ములో ఇలాంటివి 30 కేజీస్ బ్యాగ్స్ అయితే 3 అయితే తీసుకొచ్చాము. ఈ 3 ఈ రమ్ములో పోసి ఫుల్గా అయితే నీళ్ళు పడుతున్నాము. వస్తున్నాయి ఆపలో ట్యాప్ ఆపలేదా. ఇలా నెలలో విత్తనాలు వడ్లు పోసిన తర్వాత అయితే ఇవి అడుక్కుపోయి ఉంటాయి కదా, అవి నెలలో కలిసినా కలవలేదనడానికి అయితే ఒక కర్ర అయితే తీసుకొని పూర్తిగా రౌండ్గా తిప్పి మొత్తం నెలలో అయితే కలుపుతున్నాం అనమాట. అంటే అక్కడక్కడ పొడిలాగా కుప్పలాగా పడితే పొడి ఉంటుంది కదా, నీళ్ళు తగలవు కాబట్టి కర్రతో అయితే కలుపుతున్నాము. విత్తనాలు వడ్లు అయితే ఇలా ఫ్రెష్గా భలేగా ఉన్నాయి, తీసుకొచ్చాము. మిగతా 2 బ్యాగ్స్ కూడా పోసేస్తున్నాము. రమ్ము నిండా అయితే వచ్చేసినాయి. మేమైతే 3 ఎకరాలకైతే అయితే నారైతే పోస్తున్నాము. అన్నీ కోసే పని లేదు. అన్నీ 10 కేజీలు సుమారు పోసానా మొత్తం ఇది 3 ఎకరాలు పట్టుకేగా సరిపోవాలి నాకు కొంచెం. అది ఏంటి అంతా పైన తేలాడుతున్నాయని చెయ్యి అయితే పెట్టాను. ఇదంతా పొట్టు అనమాట. బ్యాగ్ మొత్తం మీద వచ్చేసి 3 బ్యాగుల మీద వచ్చేసి ఒక 3 కేజీలు అయితే పొట్టు వచ్చింది. ఇదంతా పొట్టే, వడ్లన్నీ లోపల మునిగిపోయి ఉన్నాయి. 2 బ్యాగ్స్ పోసాము. ఇది 3వ బ్యాగ్. అంటే కలిపే కొంది నెలలో కలిసే కొంది పోస్తూ ఉన్నాము. ఈ వడ్లన్నీ ఈ నెలలో బాగా కలిసిపోయిన దాకా అయితే కలుపుతున్నాము. ఇలా కలిసిన తర్వాత అయితే ఈరోజు నైట్ అంతా ఉంచేసి రేపు మార్నింగ్ వడ్లు గోతాలు ఉంటాయి కదా, మొతక గోతాలు అంటారు, వాటిల్లో అయితే మేము వీటన్ని ఈ వడ్లు తీసుకెళ్ళి వాటిలో పోస్తాము. పోసి పైన వరిగడ్డి చల్లి ఒక రోజు అయితే అలాగే ఉంచుతాము. తర్వాత రోజు మార్నింగ్ అయితే మొలకలు అయితే వస్తాయి. అలాగైతే చేస్తాము. నేనైతే మామూలుగా యాసిడ్ పోసేది చూశాను, కానీ వడ్లలో ఇలాగా సాఫ్ట్ పోసేది అయితే ఇప్పుడే చూస్తున్నాను మా మామయ్య ఊర్లో. ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా ట్రై చేసి చూడటం అనేది. మీరు కూడా ఇలాగా వడ్లలో సాఫ్ట్ పోసి కలిపిన వాళ్ళు ఎవరైనా ట్రై చేసి ఉంటే మొలకలు ఎలాగ వచ్చాయి, ఎలాగ ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.